సాయంత్రం అయిపోతుందండి టైము. మా అత్తగారు చూడండి చక్కగా కూర్చొని ప్రశాంతంగా కుర్చీ వేసుకొని కళ్ళజోడేసుకొని కరుణానిధి కళ్ళజోడేసుకుని ఎలా కూర్చుంది మా అత్తయ్య చక్కగా. హాయ్ కార్తీక్ బాబు, తిరణాలకి వెళ్ళట్లేదా? నువ్వు వెళ్ళట్లేదు అత్త తిరణాలకి? ఇల్లు శుభ్రం చేస్తున్నారు ఏంటి? ఏంటమ్మా సినిమా పెట్టి చూస్తున్నావా? తిరణాలకి వెళ్తున్నారా నేహ? నేను తీసుకెళ్తాను, బయలుదేరు చెల్లి. నువ్వు నిజంగానే? సర్లే అమ్మని అడుగుతారులే. అమ్మలు రారంట, నిన్న ఇల్లు వచ్చేస్తారు కదా మీరన్నీ. సరేలే అమ్మని అడుగుతాను. మరి అమ్మ వస్తుందో రాదో కానీ నేనైతే ఇవాళ వెళ్తున్నాను. ఇవాళ సినీ మ్యూజికల్ నైట్. తెలుసా అమ్మో? ఎల్లుండే సాయంత్రం అయిపోతుందండి. ఇంట్లో పనులన్నీ చేసి త్వరగా తిరణాలకైతే బయలుదేరాలి. ఈరోజు అయితే మీకు స్కూటీ ఎక్కని చూపిస్తాను. చాలా రోజులైంది కదండి స్కూటీ ఎక్కని చూసి. కొంతమంది కామెంట్ చేస్తూనే ఉన్నారు స్కూటీ ఎక్కని చూపించండి అని. చూపిస్తాను సరేనండి. ఇవాళ స్కూటీ ఎక్కని తిరణాలకు వస్తుంది మన స్కూటీ ఎక్క నేను కలిసి తిరణాలకి వెళ్తాం ఇవాళ. నేనైతే రెడీ అయిపోయానండి. ఎలా ఉన్నానో చెప్పండి. నేను అలాగే నాతో పాటు అక్క వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు. మా నేహాశ్రీ తనుశ్రీ ఇద్దరు కూడా వస్తున్నారు. ఇద్దరిని తీసుకెళ్తున్నాను అనమాట. వాళ్ళు ఆల్రెడీ నిన్న కూడా వెళ్ళొచ్చారు. ఇవాళ అయితే నేను వెళ్తున్నాను, నాతో పాటు వస్తున్నారు. మెరిసి నువ్వేంటి లోపలికి వచ్చేస్తా? పద పద పద. ఉండి చాలా రోజులకు మెరిసి కూడా లోపలికి వచ్చింది అనమాట. ఓకేనండి. ఫుల్ డ్రెస్ అక్కడ చూద్దరు. ఇదండి లెహంగా అయితే ఎలా ఉంది? సరేనండి, మేమైతే బయలుదేరేసాము. ఇప్పుడు టైం 8:30 అవుతుందండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట మాకు. మా ఊరు నుంచి పొలాల మధ్యలో జరుగుతాయి అన్నమాట. దుర్గమ్మ వారి, అలాగే పెదింట్లమ్మ వారి, కనకదుర్గమ్మ పెదింట్లమ్మ వారి తిరణాలండి, తీర్థ మహోత్సవాలు. సరేనండి, మరి వెళ్ళిపోదామా? ఎందుకు తను అలా చేస్తావు? మా నేహ చూసారా, అసలు రెడీ అవ్వదు. న్యాచురల్ బ్యూటీ తను. నేనే రెడీ అవుతాము, మా నేహ రెడీ అవ్వదు. పెద్ద పాప చూడండి. మన స్కూటీ ఎక్కని తనివి తీరా చాలా రోజులైంది కదండి. కామెంట్స్ పెడుతున్నారు చూపించట్లేదని. చూడండి, వైట్ చీర కట్టుకుని, అలాగే మా ఫ్రెండ్ భవానీ కూడా డ్రెస్ వేసుకుంది. తనును నేహాను అదిగో ఆటో ఎక్కించామండి. వాళ్ళు ముందు ఆటోలో వెళ్ళిపోతున్నారు. మేము ఇదిగో ఈ స్కూటీ మీద. స్కూటీ ఎక్క వాళ్ళ అల్లుడు గారిది ఆటో అనమాట. ఆటో నిండా జనమేనండి, వెళ్ళిపోతున్నారు.
భక్తులు భక్త మహాశయులు రేపు శుక్రవారం నగరంలో అనుసంధాన కార్యక్రమాన్ని విరాళము ఇచ్చేవారు ఎవరైనా అంటే మా కౌంటర్లో కొన్నవాళ్ళు ఉన్నారు. వాటి దగ్గరికి వచ్చి మీ పేరు నమ్మకం దేవుడికి ఇవ్వగలరని వేడుకుంటున్నాం. భక్తులు భక్త మహాశయులు అది చూడు ఇక్కడ పల్లెటూరు. అవునా అవునా ఇక్కడ జరిగే తీర్థ మహోత్సవాలు అతి పెద్దవి కాకపోయినా చిన్నదైనా సరే మా పంచాయతీ పరిధిలో జరుగుతున్నాయి కాబట్టి మాకు గొప్పేనండి. ఈ తీర్థ మహోత్సవంలో 5 రోజులు జరుగుతాయండి. చిన్నప్పుడైతే మేము ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు, మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు వచ్చేవాళ్ళమండి. అప్పట్లో అయితే మా ఊరు నుండి నడుచుకుంటూ వచ్చేవాళ్ళమండి. పెళ్లి సంబంధం చూడండి. ఈ రంగుల రాట్నాలు, అలాగే ఇక్కడ ఉయ్యలు ఊగుతుంది కదండి పడవ, వీటిలో ఏదెక్కినా సరే నాకు అసలు సెట్ అవ్వదండి. నా బాడీకి వామిటింగ్స్ అయిపోతాయి, కడుపులో తిప్పేసింటే అయిపోతాయి. అందుకే ఏది ఎక్కలేదండి నేనైతే. ఈ తిరణాలు వచ్చేసి నందిగూడెం గ్రామ పొలాల్లో జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ తిరణాలు జరిగే ప్రదేశానికి నందిగూడెం గ్రామానికి 1 కిలోమీటర్ అన్నమాట. మా పంచాయతీ పరిధిలోనే ఇదంతా. తను మా 10th క్లాస్ ఫ్రెండ్ అండి. చూసి చాలా సంవత్సరాలు అయింది. తిరణాల్లో ఈ సంవత్సరం కలిసామన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఊరి పక్కనే నందిగూడెం, ఇప్పుడు ఈ తిరణాలు జరిగే గ్రామమేనమాట వాళ్ళది. ఇంకా మా తనుశ్రీ అయితే ఇదిగో ఏనుగు ఎక్కుతానంది. తనకి చాలా సరదా అన్నమాట ఇలాంటివి ఎక్కి తిరగడం. ఏనుగైతే ఎక్కించాను. తన సరదా తీరే వరకు తిరిగి దిగేసిందనమాట. ఇంకా అదేనండి పడవ ఉయ్యాల, అది కూడా నాకు పడదండి నా బాడీకి. ఇంకా అందుట్లో 90% మా ఊరు వాళ్ళే ఉన్నారండి ఆ పడవలో, ఆ ఊగే పడవలో అన్నమాట. మా ఊరి కుర్రాళ్ళు, మా ఊరి యూత్ చాలామంది ఉన్నారు అందుట్లో. అలాగే మళ్ళీ మా తనుశ్రీ ఇదిగో ఇక్కడ విమానమై హెలికాప్టర్ అనమాట, ఇది ఎక్కుతానండి. కనిపించిందండి. మళ్ళీ ఇది కూడా ఎక్కించాను అనమాట. నేనే తీసుకొచ్చాను కదండి మా తనుశ్రీని, అలాగే మా నేహశ్రీని. అలాగే అందరం కలిసి ఒక పోజ్ ఇచ్చామన్నమాట ఫోటోకి. కానీ ఇప్పటి రోజుల కంటే అప్పటి రోజుల్లోనే నాకు చాలా బాగా అనిపించేవండి తిరణాలు. ఆ సరదానే వేరండి అప్పట్లో మా చిన్నప్పుడు. అలాగే మా సీతక్క, తను కూడా మా 10th క్లాస్ ఫ్రెండ్. ఆల్రెడీ పాత వీడియోస్లో చూసుంటారు. ఆ పాప పుట్టినరోజుకి వెళ్ళాను. చూసారు కదా మా సీతక్క వాళ్ళ పాప, ఆ చిన్న పాప. ఆ పాప పుట్టినరోజుకి వెళ్ళాక ఆ వీడియో తీసాను అనమాట. అది మన ఛానల్లో ఉంటుంది. మళ్ళీ తిరణాల్లో కలవడం
నాకు చాలా హ్యాపీ అండి. 10th క్లాస్ ఫ్రెండ్స్ని అయితే ఇద్దరినే కలిసాను, ఎక్కువ మంది అయితే కనిపించలేదండి. ఏంటమ్మా తీయాలి, బాగున్నాయి కదా, చూపించాలి కదా సబ్స్క్రైబర్. ఇక మా పిల్లలకైతే గాజులు తీసుకోవడం జరిగిందండి. మా చిన్నపిల్లకి పెద్ద పిల్లకి కూడా వాళ్ళకి నచ్చిన గాజులు అయితే తీసుకున్నాను అన్నమాట. ఇక ఈరోజు అయితే సినీ మ్యూజికల్ నైట్ అన్నమాట, ఆర్కెస్ట్రా అన్నమాట. కమిటీ మెంబర్స్ అందరికీ ఎస్పెషల్లీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సత్యబాబు గారికి మరొకసారి మా మహి ఈవెంట్స్ అండ్ ఆర్కెస్ట్రా టీమ్ మెంబర్స్ ఈ తిరణాలు అయితే 5 రోజులు జరుగుతాయి కదండి. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. తెర సినిమా లేదా సినీ మ్యూజికల్ నైట్. సినీ మ్యూజికల్ నైట్ అయితే 5 రోజుల్లో ఖచ్చితంగా 2 రోజులు అయితే ఉంటుందండి, లేదంటే తెర సినిమా అన్నమాట. అంబ
ఇది తప్పికడు ముళ్ళ మల చెట్టుగడు నిమ్మల చెట్టుగడు రెండరి ఎండల వండుగడు కొంగల చుట్టుగడు అరటికోసారి ఏడింటికోసారి పావుతకు పదింటికోసారి పడుకుంటే ఒకసారి వెలుకుంటే ఒకసారి ఎదుతో కూర్చుంటే ఒకసారి ఏడు ఒకసారి 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 నువ్వు పక్కనుంటే ఒకసారి వచ్చిందాయి ఫీలింగ్స్ వచ్చిందాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చిన పెళ్తున్నాయి మేరీ ఫీలింగ్స్ వచ్చిందాయి ఫీలింగ్స్ వచ్చిందాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చిన పెళ్తున్నాయి మేరీ ఫీలింగ్స్ వచ్చిన